మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించండి. అంటే బాప్తిస్మము పొందిన వ్యక్తి నుండి రావలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటవి? మీరు మారు మనసు పొందారా? బాప్తిస్మం పొందారా? అయితే మీరు ఏం చేయాలి? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. ఏ చెట్టుకి ఆకాయే, అంతేనా? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి నువ్వు. అంటే మామిడి చెట్టుకి మామిడికాయ, జామ చెట్టుకి జామకాయ, యాపిల్ చెట్టుకి యాపిల్కాయ, ఏ చెట్టుకి ఆ కాయ కాయాలనుకునేటప్పుడు మరి రక్షణ పొందిన వారికి ఏం కాయలు కాయాలి? మీరేం కాయలు కాయాలి? జామ చెట్టు జామకాయ కాస్తుంది, మరి రక్షణ పొందిన మీరేం కాయలు కాయాలి? రక్షణ కాయలు. మీ రక్షణ చెట్టు మీది పాపక్షమాపణ చెట్టు. పాపక్షమాపణ చెట్టు అయినప్పుడు ఏం ఫలాలు ఫలించాలి? నువ్వు పాపాలను క్షమించాలి, పాపులను రక్షించాలి, రక్షణ కాయలు కాయాలి, అనేక మందిని దేవుని యొద్దకు నువ్వు నడిపించాలి. ఇది నువ్వు ఫలించవలసిన ఫలం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి.